స్తుతి. మన ఇద్దరు ఒక స్టోరీ చెప్పుకుందాం ఈరోజు. ఓకే, ఏ స్టోరీ చెప్పుకుందాం? ఇజ్రాయెల్ ప్రజలు ఎరికోని స్వాధీనం చేసుకున్న తర్వాత ఏ దేశం పైకి యుద్ధంకి వెళ్ళారు నాన్న? హాయి పట్టణం మీదకి వెళ్ళారు కదా. ఎంతమంది వెళ్ళారు? 3,000 మంది వెళ్ళారు. ఎందుకు? ఆ దేశం పెద్దదా చిన్నదా? మరి యుద్ధంలో గెలిచారా ఓడిపోయారా? ఓడిపోయారా. ఎలా చేశారు హాయి ప్రజలు వాళ్ళని? కొంతమంది ప్రజలు తరిమి కొట్టారు కదా. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది చనిపోయారు నాన్న? 36. అప్పుడు యెహోషువకి ఏమనిపించింది? మరి ఏం చేశాడు యెహోషువ? వెంటనే కన్నీళ్ళతో మేము ఎందుకు ఓడిపోయామన్నా. అవునా? అలా అన్నప్పుడు దేవుడు మాట్లాడాడు యెహోషువతో. ఏమని చెప్పాడు? ఎక్కువ పట్టణం నుంచి నేనేం తెచ్చుకోవద్దన్నాడు కదా, ఒక ఆయన తెచ్చుకున్నాడు. అది దీన్ని మధ్యలో నుంచి తీసేంత వరకు మీరు ఏ దేశం పైన ఓడిపోతారు. ఏ దేశం పైకి యుద్ధంకి వెళ్ళినా ఓడిపోతారన్నాడా? అప్పుడు యెహోషువ వెంటనే ఏం చేశాడు నాన్న? నెక్స్ట్ డే మార్నింగ్ అందరినీ పిలిచి వాళ్ళ ఫ్యామిలీస్తో రమ్మన్నాడా? కరెక్ట్గా ఏ గోత్రం వచ్చినప్పుడు ఆ అంకుల్ వచ్చాడు? యూదా గోత్రంలో నుంచి వచ్చాడు కదా. ఆ అంకుల్ పేరేంటి? ఆకాను ఫ్యామిలీ వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు యెహోషువకి? ఇతనే అన్నాడా? అప్పుడు యెహోషువ ఏమడిగాడు ఆకాన్ని? అవునా? అప్పుడు ఆకాన్ వెంటనే ఏం చెప్పాడు నాన్న? నేను ఆశపడి కొంచెం గోల్డ్, కొంచెం ఒక పెద్ద కోట్ తెచ్చుకున్నాను అని చెప్పాడు. తెచ్చుకొని ఏం చేశాడు తను అసలు? నన్ను గుడారంలో ఒక పెద్ద గుంత తవ్వి దాని లోపల పెట్టి ఒక పెద్ద క్లాత్ కప్పేశాడు కదా. ఇప్పుడు యెహోషువ వెంటనే ఏం చేశాడు? ఆకాన్ అలా చెప్పిన వెంటనే వాళ్ళిద్దరిని శిష్యుల్ని పిలిచి చూసి రమ్మన్నా. చూస్తే నిజంగా ఉంది. అప్పుడు యెహోషువ వారిని ఏం చేశాడు నాన్న? రాళ్లతో కొట్టారు. ఇక్కడ ఏ లోయలో నాన్న? ఆకోరు లోయలో కొట్టి ఏం చేశారు? వాళ్ళని ఫైర్తో వాళ్ళకి కలిగిన పశువుల్ని, వాళ్ళ ఫ్యామిలీని, ఆకాన్ని అందరిని చంపేశారా? ఈ స్టోరీని బట్టి నీకేమర్థమైంది తల్లి? మనం ఒక్కరు చేస్తే పాపం అందరి మీదకి శిక్ష వస్తుంది. మన పాపం ముక్కుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించి మనల్ని రక్షిస్తాడు. వెరీ గుడ్ నానా.